ఇన్ఫ్యాక్ట్ దీని గురించి అమిత్ షా గారు వెళ్ళి కొంతమందిని మత పెద్దల్ని కలిసి మరి ఒక 3 అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. అష్యూరెన్స్ నెంబర్ 1, దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం, దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకోవడం, మతం మార్పిడులు గట్రా చేయడం, ధర్మ మార్పిడులు గట్రా చేయడం, ఇలాంటివి ఎవరైనా చేస్తున్నట్లయితే ఒకవేళ డొనేషన్స్ అనే ముసుగులో ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. భారతదేశంలో జరుగుతున్న FCRA బిల్లుకి సంబంధించి అమెరికా రియాక్ట్ అవుతుంది. India gears to bring FCRA bill in the parliament. US lawmaker has now said that India's FCRA bill could hit bilateral ties between India and అక్కడ కూడా ఏదో అల్లాటప్ప జర్నలిస్ట్ చాలు కాదు, టాప్ బ్రాస్ లీడర్షిప్ ఏదైతే ఉందో ట్రంప్ గారు పక్కనే నిలబడి ఫోటోలు తీయించుకునేంత US కాంగ్రెస్ మ్యాన్ ఒక వ్యక్తి ఆయన ట్వీట్ వేస్తాడు. ఆయన పేరు రైలీ మోర్. ఆ ట్వీట్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఇదేంటిది, ఇంకా బిల్ పాస్ అవ్వాలి, డిస్కషన్ మొదలవలా. భారతదేశంలో క్రైస్తవులు ఎప్పటి నుంచి ఉన్నారు? సెయింట్ థామస్ నుంచి. ఇట్స్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. బట్ డిస్పైట్ ద లాంగ్ క్రిస్టియన్ హిస్టరీ, ఇండియన్ పార్లమెంట్ ఇస్ కన్సిడరింగ్ FCRA అమెండ్మెంట్ బిల్. ఈ సెకండ్ పారాగ్రాఫ్ని కూడా మనం కాసేపు తీసి పక్కన పెడితే థర్డ్ పారాగ్రాఫ్లో ఇది క్రైస్తవుల మీద క్లియర్ అటాక్. ఇదే విధంగా కనుక బిల్ ప్రొసీడ్ అయితే అమెరికాకి ఇండియాకి మధ్యలో ఉండే ఈ బైలాటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది అని చాలా పెద్ద మాట మాట్లాడారు ఆయన. కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఫ్యాక్చువల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఏ బైలాటరల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే, ట్రంప్ గారు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు భారతదేశం గురించి మాట్లాడితే అది కాదు. H1B లాస్ని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడిన అది కూడా దెబ్బతీసినట్టు కాదు. రేషియల్ స్లర్స్ని నార్మలైజ్ చేసే ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్లో భారతీయుల మీద జరుగుతున్న హేట్ ఏదైతే ఉందో దాన్ని సెన్సర్ చేయనప్పుడు అది దెబ్బతీస్తున్నట్టు కాదు. కానీ ఒక బిల్ని భారతదేశంలో పార్లమెంట్లో డెమోక్రటిక్గా అమెండ్ చేస్తే అది బైలాటరల్ ట్రేడ్ని దెబ్బతీస్తున్నట్టు. అది ఎట్లా అవుతుంది? ఇవాళ అమిత్ షా గారు 3 హామీలు ఇచ్చారు ఈ FCRA బిల్ గురించి. ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడదాం. మనం అసలు ఆ బిల్ ఏం చెప్తుంది, ఏం అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి, బయట నుంచి లోపలికి ఎంత ఫండింగ్లు వస్తున్నాయి, ఆ వచ్చిన ఫండింగ్స్తో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫండింగ్ వస్తే వద్దని చెప్పడానికి మనం ఎందుకు వద్దంటున్నాం మనం, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఎంత ఫండింగ్ వస్తుంది, ఎంత వస్తుంది ఫండింగ్ అంటే ఎంత వస్తుంది అనుకుంటారు కదా. మీకు లాజిక్లు లెక్కలేసి మరి చూపిస్తే ఒక్కొక్క సంవత్సరంలో ఎంత డబ్బులు లోపలికి వస్తున్నాయో. అండ్ అమెరికాలో మనం వెళ్ళి చూస్తే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు చూసినా కూడా కొంచెం వాళ్ళు మతానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టే ఉంటారు. అందుకని ఎక్కడ వాళ్ళ ఓటర్ బేస్ వాళ్ళని అడుగుపోతుంది, ఇంత పెద్ద కంట్రీలో ఇటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పి ముందే అడ్రస్ చేయడానికి ఇటువంటి ట్వీట్లు మాట్లాడదాం. మొత్తం మాట్లాడదాం అసలు ఈ FCRA బిల్ ఏంటి, మనం దాంట్లో ఎందుకు సవరణలు పట్టుకొస్తున్నాం. మాట్లాడితే ఇండియా సెన్సర్ చేస్తే అంటారు కదా. అల్ జజీరా లాంటి న్యూస్ ఏజెన్సీని కూడా మనం ఎప్పుడు బ్యాన్ చేయాల. మహా అయితే ఒక 5 రోజులు చేసి ఉంటాం. ఎంత ఫేక్ ప్రాపగాండాని భారతదేశం మీద పెడల్ చేసినా కూడా. అలాంటిది పాకిస్తాన్ ఇవాళ బ్యాన్ చేసింది అల్ జజీరాని. వింటే నవ్వొస్తుంది. అది ఎందుకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది దీనికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఒక సంబంధం కూడా ఉంది. బహుశా అందుకే కాబోలు ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఆర్టిలరీ గన్స్ని SH-15 ఆర్టిలరీ గన్స్ అంటారు, హోవిట్స్ అండ్ అమ్యునేషన్ అలాంటివి 150 నుంచి 200 వరకు బార్డర్ దగ్గర డిప్లాయ్ చేసింది పాకిస్తాన్. అండ్ ఇలాంటి జియోపొలిటికల్ థీమ్స్ గురించి మనం మాట్లాడే ముందు ఏదైనా దేశం ఏం చెప్తుందో దానికన్నా ఆ దేశం ఏం చేస్తుందో చూడడం ఇంకా ఇంపార్టెంట్. అది చేసే ప్రయత్నం వాళ్ళ వీడియోలో మనం చేద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి నేషనల్ పాలిటిక్స్ వరకు, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కష్టమైన క్లిష్టమైన టాపిక్నైనా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. ఏ రోజు వీడియో మిస్ అవుతుంది ఇప్పటిదాకా మిస్ అవ్వలేదు. 2 సంవత్సరాలు కావస్తుంది. మీలో ఆల్రెడీ చాలా మంది చూసినా చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే రోజు నైట్ పడుకునే ముందు ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. థిమాటిక్గా మనం మొదలు పెడదాం. FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఇది ఇవాళ మొదలైన యాక్ట్ కాదు. ఇది 2010లోనే మన్మోహన్ సింగ్ గారి టైంలోనే స్టార్ట్ చేసిన యాక్ట్. ఇది ఎందుకు, ఒక చెక్ వేయడం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండడానికి. బయట దేశాల నుంచి భారతదేశం లోపలికి వస్తున్న ఫండింగ్కి సంబంధించి. ఏ ఫండింగ్? ఇది NGO ఫండింగ్. సరే, మన దేశంలో ఉండే లేని వాళ్ళ కోసం బయట ఉండే విశాల హృదయాలు కొంచెం మానవతా దృక్పథంతో డబ్బులు ఇస్తారంటే ఆ డబ్బులు రెగ్యులేట్ చేయడం ఎందుకు అనే డౌట్ కదా మీకు వస్తుంది. చెప్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇలా సేవలు చేస్తున్నాం అనే ముసుగులో ఎవరైతే చేస్తున్నారో, దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం, దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకోవడం, మతం మార్పిడులు గట్రా చేయడం, ధర్మ మార్పిడులు గట్రా చేయడం, ఇలాంటివి ఎవరైనా చేస్తున్నట్లయితే ఒకవేళ డొనేషన్స్ అనే ముసుగులో कानून का जो पालन नहीं करेगा उसके साथ सख्ती की जाएगी. कोई दया का भाव नहीं रखा. इससे आए हुए धन के स्रोत राज्य की निगरानी में नहीं हो, ऐसा नहीं चलेगा. बहुत चला लिया जब आपकी सरकार थी. ये नरेंद्र मोदी सरकार है. దానికోసం ఒక 5 రూల్స్ పెట్టింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇది ఇవాళ పెట్టింది కాదు, 16 సంవత్సరాల క్రితం పెట్టింది. రూల్ నెంబర్ 1, ఇలా బయట నుంచి డబ్బులు తీసుకుందాం అనుకునే ప్రతి ఏజెన్సీ FCRA రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రూల్ నెంబర్ 2, ఆ రిజిస్ట్రేషన్ ప్రతి 5 సంవత్సరాలకి ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయాలి. రూల్ నెంబర్ 3, పొలిటికల్ పార్టీస్కి, ఎలక్షన్ క్యాండిడేట్స్కి డబ్బులు రాకుండా బ్లాకేడ్ వేసేలాగా. వీళ్ళలో బ్యూరోక్రాట్స్ ఉంటారు, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు. ఎవరైతే దేశానికి సంబంధించి మెయిన్ కీ డెసిషన్స్ తీసుకుంటారో
అలాంటి వాళ్ళ చేతుల్లోకి ఈ డబ్బులు అందకుండా తీసుకునే జాగ్రత్తలు. రూల్ నెంబర్ 4, ప్రతి సంవత్సరం ఆడిట్ బయట పెట్టాలి. సింపుల్. ఆ సంవత్సరం వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకుంటున్నారో ఆ డబ్బులతో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది గవర్నమెంట్కి చెప్పమని. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అగైన్. రూల్ నెంబర్ 5, గవర్నమెంట్కి ఈ ఏజెన్సీస్ని టైమ్ అండ్ అగైన్, టైం టు టైం నీట్గా చెక్ చేసి, ఇన్స్పెక్ట్ చేసి, ఏవైనా అవకతవకలు కనబడితే ఈ రెండింటిని నీట్గా మూసేసేలాగా రూల్స్ మనం ఆ రోజు పెట్టాం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ FCRA అమెండ్మెంట్ యాక్ట్లో ఒక కొత్త ఎడిషన్ చేస్తున్నాం. అదే ఇవాళ అమెరికాకి కొంచెం అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళు ఈనోలు వేసుకునేలా చూస్తుంది. అదేంటి, ఈ డబ్బులు తీసుకున్న NGOs ఉంటాయి కదా, సింపుల్గా చెప్తున్నాను అందరికీ అర్థమైనా. ఈ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ వస్తే డబ్బులు ఎవరు పెట్టుకోరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎసెట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, కార్లు కానీ, బంగ్లాలు కానీ, ఏవైనా. ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్ చేసినవి ఏవైనా ఎక్స్పైర్ అయిపోయిన రిజిస్ట్రేషన్లో కానీ, క్యాన్సిల్ అయిన రిజిస్ట్రేషన్లో కానీ ఉంటే ఆ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ జప్తు చేసేసుకోవచ్చు. సింపుల్. ఇది ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళకే అని ఎక్కడా లేదు. రిజిస్ట్రేషన్ క్లీన్గా రన్ అవుతుంటే రూల్స్ ప్రకారం ఎవరున్నా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ డబ్బులు తీసుకోవచ్చు అని లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి అమిత్ షా గారు వెళ్ళి కొంతమందిని మత పెద్దల్ని కలిసి మరి ఒక 3 అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. అష్యూరెన్స్ నెంబర్ 1, ఈ కేసులు ఏవి రెట్రోస్పెక్టివ్గా మేము చూడం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెనక్కి వెళ్ళి తవ్వేసి టైంలో వెనక్కి ఎవరైనా తప్పు చేస్తే లేదు పలానా సంవత్సరంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ ఆస్తులు లాగేసుకుందాం అని ఉండదు. మూవింగ్ ఫార్వర్డ్ ఓన్లీ లాస్ అప్లై అవుతాయి. సో ఇప్పటి నుంచి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్పకనే చెప్పినట్టు. అష్యూరెన్స్ నెంబర్ 2, మీ అందరికీ 1 year గ్రేస్ పీరియడ్, ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, గవర్నమెంటే రద్దు చేసినా, మీకు ఆ గ్రేస్ పీరియడ్లో మీరు మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మేము కల్పిస్తాం. 1 year మీరు వాడుకోండి, మీరు తప్పు చేయట్లేదని ప్రూవ్ చేయండి, మీ ఆస్తులు మీ దగ్గరే ఉంటాయి. అష్యూరెన్స్ నెంబర్ 3, మేము దీనికి సంబంధించి ఎటువంటి కొత్త డిస్కషన్ చేయాలన్నా, ఎటువంటి కొత్త బిల్ పాస్ చేయాలన్నా, ఎటువంటి కొత్త పనిష్మెంట్ ఇవ్వాలన్నా ఒక అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కషన్ తర్వాతే జరుగుతుంది తప్పితే అది ముందు మేమేం కట్ చేయం దాన్ని. సో ఎనీథింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్ జరుగుతుంది. ఇది నా హామీ అని చెప్పి ఆయన చెప్పారు, ద హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో దీన్ని అమెరికా ఏం చేద్దాం అనుకుంటుంది, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టినట్టు ఇది క్రిస్టియన్స్ వర్సెస్ ఇండియా క్రిస్టియన్స్కి ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దీన్ని మన దేశంలోకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రాకుండా వచ్చే డబ్బుల్ని కొంతమంది దేశం బాగోకూడదు అనుకునే వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనే పాయింట్ దేశానికి తెలిసి చెక్ చేస్తుందనే విధానం, ఆ దృష్టికోణాన్ని కూడా చూడొచ్చు. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరం ఒక దేశంలో ఐకమత్యంతో ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్టేజ్కి వచ్చి మాట్లాడుతున్నారు, ఆ బిల్లు దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ ట్వీట్లు వస్తాయి, వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, మాట్లాడతారు. అంతెందుకు మన దేశంలో కూడా మాట్లాడాలి మొదలు పెడతారు. ఈసారి అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ కొంతమంది లైట్లు వెలుగుతాయి. ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే అసలు ఎటువంటి డబ్బులైనా భారతదేశానికి రావచ్చు, దాన్ని గవర్నమెంట్ క్వశ్చన్ చేయకూడదని కూడా మాట్లాడతారు. దట్స్ ద బ్యూటీ. అందుకనే ఇవాళ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి ఇవాళ మనం వీ హ్యావ్ టు వేర్ సఫరింగ్ ఫ్రమ్ టూ మచ్ డెమోక్రసీ అని కొంతమంది కామెంట్స్ రాస్తుంటారు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ టూ మచ్ డెమోక్రసీ. ఖచ్చితంగా డిసెంట్ అనేది ఉండాలి, డిస్కోర్స్ ఉండాలి, జనాలు మాట్లాడాలి, డైలాగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. కానీ ఇవాళ ఎంతమంది వచ్చి ఎన్ని మాట్లాడుతున్నా కూడా మనం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో చూస్తే మన ర్యాంక్ 157లో ఉంటుంది. 157 అది కూడా అంత గుచ్చుకోదు. కానీ భారతదేశం కొంచెం పైకి వెళ్తే 153లో పాకిస్తాన్ ఉంటుంది. మనం పాలెస్టైన్ కింద ఉన్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ పాకిస్తాను, అల్ జజీరా లాంటి ఏజెన్సీ పాకిస్తాన్ని పొగుడుతుంటుంది, ప్రో పాకిస్తాన్ నెరేటివ్స్ని పుష్ చేస్తుంటుంది. అలాంటి అల్ జజీరా ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, వాళ్ళు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అంటారు, దాన్ని కొంచెం లాగిపెట్టి సివిల్గా మాట్లాడాల్సి వస్తే అసలు మాట్లాడకూడదు. అందుకని చెప్తున్నా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది. ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు అన్రెస్ట్, ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని అల్ జజీరా కవర్ చేస్తూ రకరకాల స్టేట్మెంట్స్. మళ్ళీ పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడుతుంది, అక్కడ జనాలు చనిపోతున్నారు. సో పాకిస్తాన్ తిడుతుంది. ఆ తిట్టడం పక్కన పెట్టి పాకిస్తాన్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ఇండియాస్ ప్లే బుక్. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్లో ఇది జరుగుతుందని చెప్పి వాడు రాస్తున్నాడు. ఇండియా లాంటి బ్రూటాలిటీ పాకిస్తాన్ చూపిస్తుంది అని. అగైన్ అన్నెసరీ స్టేట్మెంట్ ఇండియాని లాగింది. అక్కడ జనాలు చనిపోతున్నారు, దాన్ని రిపోర్ట్ చేస్తే దానికి నచ్చలా, ఎల్లో జర్నలిజం చేస్తున్నారు ఇల్లు అని చెప్పి దాన్ని కూడా కట్ చేసి ఇవాళ భారతదేశంలో మనం కూర్చొని అల్ జజీరా వెబ్సైట్ ఓపెన్ చేయగలుగుతాం, అల్ జజీరా ఛానల్స్ చూడగలుగుతాం. పాకిస్తాన్లో చూడలేరు, బ్యాండ్ ఇవాళ. కానీ పాకిస్తాన్ 153 ర్యాంక్, భారతదేశం 157 ర్యాంక్. ఇది నా మైండ్కి అయితే అందట్లేదు. మీకు ఏమైనా అందితే మీరు చెప్పండి, కింద కామెంట్స్లో మీరు రాయండి. వై డూ యూ థింక్ సో అని. ఇట్స్ జస్ట్ ఇన్సేన్ నన్ను అడిగితే. అందుకని ఇలాంటి టైమ్స్లో ఎవరి మైండ్కి అయినా వచ్చేది ఒకటే, వీ నీడ్ టు బి వెరీ అలర్ట్. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మొత్తం చూడగలిగితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు సిచ్యువేషన్ ఒకసారి చూడండి. పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో హోవిట్జర్ ఆర్టిలరీ గన్స్ని డిప్లాయ్ చేస్తున్నారు 150 to 200. అండ్ ఎనీ దేశం ఇలాంటిది ఏం చేస్తుందంటే ఖచ్చితంగా అఫెన్స్ వెళ్ళబోతుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్తుంది, ఇవాళ పాకిస్తాన్ అడుగు తినే స్టేజ్లో ఉంది. ఇవాళ సెల్ఫ్ గోల్ క్వాజా వచ్చి అంటాడు ఆయన. అగైన్ యాజ్ యూజువల్ సెల్ఫ్ గోలే. ఏమవుతుందండి మీకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏం నడుస్తుందని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు క్వశ్చన్ అడిగితే, లేదు
ఇండియా లాగే వాళ్ళు కూడా మనకి ఎనిమీ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు. అంటే పాకిస్తాన్ ఉద్దేశంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది కాదు, అందులో ఉండే జనాలు పాకిస్తాన్ వాళ్ళు కాదు, కానీ వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు. పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ వ్యక్తి ఏమో ఒక ఫారెన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ వ్యక్తి. नहीं जी, मेरा नहीं ख्याल कोई डायलॉग होगा जो मैं फिर दोबारा कहूँगा कि मैं इनको हिंदुस्तान के साथ जो है ना इन लोगों को ब्रैकेट करता हूँ, उसी ज़ुमरे में इस्तेमाल को शुमार करता हूँ जिसमें हम हिंदुस्तान को दुश्मनों की सफ में देखते हैं. ये लोग भी पाकिस्तान दुश्मन हैं. సెల్ఫ్ గోల్ క్వాజా పేరు గుర్తుపెట్టుకోండి. ఆల్సో ఈ ఆర్టిలరీ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుండి. చైనా ఇస్ గివింగ్ ఇట్ టు పాకిస్తాన్. అండ్ చైనా ఎంత ఇంట్రెస్టింగ్ దేశం ఒకసారి మీకు చెప్పాలంటే, చైనాకి డైరెక్ట్గా భారతదేశంతో వాళ్ళు గొడవ పెట్టుకోవాలని లేదు. చైనా ఇన్ఫ్యాక్ట్ చైనా ఇండియా బార్డర్ దగ్గర ఆఫ్టర్ 2020 ట్రేడ్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా మాడుతున్నారు దాని గురించి. ట్రక్స్ అటు ఇటు వెళ్తున్నాయి, సెట్ అయిపోయింది ఇండియాకి చైనాకి అనుకుంటున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన వాళ్ళేమో పాకిస్తాన్కి అమ్యునిషన్ సప్లై చేస్తూ వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేసుకుని రెడీగా పెట్టుకుని కూర్చున్నారు. కోర్స్ వాళ్ళ దగ్గర SH-15 ఉంటే మన దగ్గర K9 వజ్రాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అదే రేంజ్. వాళ్ళు స్టెల్త్ అయితే మనది కొంచెం స్లో ఉన్నా కూడా మల్టిపుల్ ఫైరింగ్ చేయగలిగే స్టఫ్ మనది. సో చూడాలి పాకిస్తాన్ ఏ టైంలో అఫెన్స్కి రెడీ అవుతుందో. మీరు చెప్పండి, ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో FCRA బిల్ అనేది మన పార్లమెంట్ మనం అమెరికాతో జరగబోతున్న బైలాటరల్ రిలేషన్షిప్స్ అని చెప్పి సో కాల్డ్ ఈ మోరే అనే వ్యక్తి ఏమంటాడు దాన్ని పక్కన పెట్టి మనం పాస్ చేయాలా, లేదా వీళ్ళు ఏదో అంటారు అమెరికా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ప్రొటెస్టులు చేస్తారు, తద్వారా ఇండియాలో ప్రొటెస్టులు జరుగుతాయని భయపడి ఆగాల? వాట్ ఎవర్ యూ థింక్, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ కింద ఉండే ఆప్షన్స్లో ఉండే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి హైయెస్ట్ కోస్ట్ లైన్ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ గుజరాత్, ఆప్షన్ బి ఇస్ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఇస్ కర్ణాటక, ఆప్షన్ డి ఇస్ తమిళనాడు. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఉదయనిధి స్టాలిన్ త్రిష గారి మీద చేసిన జోక్, దాంతో ఆయన అరెస్ట్ చేయడం, అదంతా ఏంటా జోక్ అదంతా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్గానే నేను చూద్దాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకే వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.